మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి అయితే వెళ్ళాము. ఇంకా పైన రిసెప్షన్లో అయితే పిక్స్ తీసుకునేటప్పుడు కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కానీ తీయలేదు, మర్చిపోయాను. సో ఇక్కడ తినే కూర్చున్నప్పుడు గుర్తొచ్చిందనమాట. సో అందుకనే ఇక్కడ చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. మా సైడ్ అయితే పెళ్లి ముహూర్తం తర్వాత ముందు రోజు రిసెప్షన్, తర్వాత ముహూర్తము. ఇక్కడైతే ముహూర్తం అయిపోయిన తర్వాత రిసెప్షన్ పెడతారనమాట. సో ఇక్కడైతే ఆకేసి వడ్డిస్తున్నారనమాట. ఉప్పు, ఊరగాయ, ఇంకా ఇది లెమన్, ఎర్రగడ్డ అది. ఇంకైతే ఫస్ట్ అయితే చికెన్ కర్రీ అయితే వడ్డించారు. ఆ చికెన్ కర్రీకి కాంబినేషన్గా అయితే ఇడ్లీ అనమాట. ఈ ఇడ్లీ అయితే నార్మల్గా మనం చేసుకుంటాం కదా, ఆ ఇడ్లీ అయితే కాదు. దీనికనేది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇది దీనికి చికెన్, మటన్ కర్రీ దీంతో మాత్రమే ఇది కాంబినేషన్. ఇంకా చట్నీ సాంబార్లో అంత బాగుండదు అనమాట. ఇంకా పెరుగు పచ్చడి అయితే వేశారు. ఇక్కడ మా ఆయన అయితే తింటున్నారు చూడండి. మా పాపకైతే కొంచెం ఇచ్చారు, పాప తింటూ ఉందన్నమాట. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు స్పాంజ్ లాగా అయితే ఉంది. ఇంకా బిర్యానీ అయితే వచ్చింది. బిర్యానీ అయితే తిన్నాము. బట్ అంత టేస్టీగా అయితే అనిపించలేదు. టేస్టీగా ఉంది కానీ స్పైసెస్ ఎక్కువైపోయినాయి అనమాట. ఈ పట్టా, లవంగాలు ఇంకా వేస్తారు కదా, అవన్నీ ఎక్కువైపోయింది అనమాట. ఇంకా దాంట్లో అయితే మటన్ పీసులు అనమాట. మటన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ. టేస్ట్ అయితే ఓకే ఉంది, పర్లేదు, తినొచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే వైట్ రైస్ వేస్తున్నారు. ఈ వైట్ రైస్కి కాంబినేషన్ వచ్చేసి మటన్ గ్రేవీ. మటన్ గ్రేవీ అంటే గట్టిగా కాదు, ఇంకా నీళ్ళగా ఉంటుంది. దానికి సూపర్గా ఉంటుంది కాంబినేషన్. దాని తర్వాత కబాబ్ అయితే ఇచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ పెడుతున్నారు. సో ఫుడ్ అయితే టేస్ట్ అయితే బాగుంది. అటు సైడ్ వెజ్ సెక్షన్ అనమాట. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇక్కడ, వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా ఇక్కడ పెసలు, ఇంకా బీన్స్, క్యారెట్ తాలింపు, ఇక్కడ సేమ్ ఆ ఇడ్లీనే, జిలేబీ, ఇంకా దీనికి కుర్మా, వెజిటేబుల్ పలావు, ఇంకా పెరుగు పచ్చడి, వైట్ రైస్, ఇంకా సాంబారు, రసము, ఇంకా గడ్డ పెరుగు, అలాగే ఇంకా యాస్టిస్ సాల్ట్, ఊరగాయ, ఇంకా అప్పడాలు,